ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో కూడా చాలా మంచి వీడియో, మంచి లిరికల్ కూడా ఉంది. కానీ ఏందంటే సాంగ్ అనేది కొంచెం ఓల్డ్ సాంగ్. ఈ సాంగ్ మీద ఒక సిస్టర్ చేయమని చెప్పింది కాబట్టి చేసిన. మీరు కొత్త సాంగ్ పెట్టాలంటే కూడా చెప్తాను. ఫస్ట్ డెమో చూస్తే ఐడియా వస్తది. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బాగా అయితే ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ సాంగ్ అనేది ఓల్డ్ సాంగే, మీరు న్యూ సాంగ్ చేసుకోవాలంటే కూడా చాలా ఈజీగా, పెద్ద కష్టం ఉండదు ఇందులో. కాబట్టి వీడియో కొంచెమైనా అంటే చిన్నగానే ఉంటుంది కానీ కొంచెం చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది ఛానల్కి మన అందరికీ. ఓకే, ఏదైనా కానీ మీరు ఎక్కువ రోజులు కావాలంటే మీ సపోర్ట్ అయితే కావాలి. నేను ఈరోజు చేసి రేపు మానేయాలని రాలేదు యూట్యూబ్లో. నేను ఎడిటింగ్ నేర్చుకొని వచ్చాను, చాలామందికి నేర్పించాలనే వచ్చాను. డెఫినెట్లీ ఇప్పటి వరకు మనం 3000 పైన వీడియోస్ పెట్టాము. ఇంకా కొన్ని వీడియోస్, చాలా వీడియోస్ డిలీట్ కూడా చేసిన. ఒక 1000 వరకు వీడియో డిలీట్ చేసి ఉంటాయి యూట్యూబ్లో. కొంచెం అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది కామెంట్ చేస్తలేరని అనుకుంటున్నా. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మెయిన్ ఏంటంటే ఇందులో ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ ఫాంట్ లింక్ వీడియో కింద ఇచ్చేసాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం బయట ఉన్నా కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వేరే వాయిస్ అయితే వస్తుంటుంది. వేరే వాయిస్ అంటే కొంచెం వెహికల్ సౌండ్స్ అయితే వస్తుంటుంది. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది మనకు. చాలా సింపుల్ ఇది చాలా అంటే చాలా సింపుల్. మీ ఫొటోస్ ఉంటే సెట్ అయిపోతుంది. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చలేదని అనుకుందాం ఒకవేళ. ఓకే, మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ ఐడిలోకి వెళ్ళి మీ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఆ సాంగ్ లిరిక్స్ అయితే ఒకసారి కాపీ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్ అయితే ఉంది. ఇక్కడ మనకు 2 లిరిక్స్ ఉంటుంది. మీరు కూడా 2 లిరిక్సే మీరు పెట్టాలి. ఓకేనా, ఈ సాంగ్ ఉంది కాబట్టి ఓకే, మీరు మీ యొక్క లిరిక్స్ పెట్టాలంటే దీన్ని మీరు చేంజ్ చేసుకోండి. మీ యొక్క లిరిక్స్ అయితే పెట్టుకోండి, అంటే మీ సంబంధించిన సాంగ్ లిరిక్స్ అయితే పెట్టుకోండి. దీని కింద ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, దీని కింద అయితే తీసుకొస్తున్నా, లాస్ట్ రూప్ అయితే జరిపిస్తున్నా. దీనికి నేనైతే టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకు అంటే నేను చెప్తాను, అది కూడా చెప్తేనే అర్థమవుతుంది మీకు. ఈ టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన ఫోటో అనేది సెంటర్లో పెట్టకండి, ఏదైనా కానీ ఒక సైడ్ పెట్టండి. ఫస్ట్ ఫోటో రైట్ సైడ్ ఉంటే సెకండ్ ఫోటోకి లెఫ్ట్ సైడ్ పెట్టండి, ఇంకా బాగా ఎత్తు ఉంటుంది. సెంటర్లో పెట్టిన నో ప్రాబ్లం, కానీ అది కామన్గా అనిపించింది నాకు. ఓకే, కాబట్టి ఈ సైడ్ అయినా ఆ సైడే పెట్టుకోండి. లిరికల్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఈ సైడ్ పెట్టుకోవచ్చు లిరిక్స్ అనేది. ఇలా ఫోటో ఉన్న చోట లిరిక్స్ పెట్టకండి, లిరిక్స్ ఉన్న చోట ఫోటో పెట్టకండి. రెండు అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి ఇలా పెట్టండి. ఓకేనా, ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన బ్యాక్ వద్దాం. లిరికల్ కూడా చేంజ్ చేసుకోండి మీరు. సెకండ్ లిరికల్ దగ్గర వద్దాం. సేమ్ గ్రూప్ ఓపెన్ చేసి ఫోటో డిలీట్ చేసి, ఫోటో లేదు అందులో. ఓకే, మీ ఫోటో యాడ్ చేసిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. దీన్ని నేనైతే పైన తీసుకుంటా లిరికల్ దగ్గర ఇలా. ఇంకోటి ఇక్కడ మనకు ఆ ఫోటో అనేది సరిపోవడం లేదు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి దీనికోసమే టైల్స్ అయితే యూజ్ చేస్తాను నేను. ఎక్కువ యూజ్ చేసేది టైల్స్, దానికోసమే. అది బాగా కవర్ చేస్తుంది, బాగా అనిపిస్తుంది కూడా. ఈ లిరికల్ అయితే ఇప్పుడు నేను లిరికల్ ఈ సైడ్ పెట్టుకుంటున్నా ఇలా. అంటే ఏమవుతుందంటే సూపర్గా కనిపిస్తుంది అది. ఓకేనా, చూడండి బాగా కనిపించింది. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి లిరిక్స్ ఫోటో కనిపిస్తుంది ఇలా. ఇంకో ఫోటో కూడా చేంజ్ చేద్దాం. ఒక 2-3 ఫోటోస్ చేంజ్ చేసుకుంటా ఫాస్ట్గా. లిరికల్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి నేను చెప్తా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే మీరు ఫోటో చేంజ్ చేసేటప్పుడు మీకు చాలా ప్రాబ్లం అయితే వస్తుంటుంది. ఏంటంటే ఆ గ్రూప్ అనేది ముందుకు వచ్చేస్తుంది. గుర్తుంది కదా, గ్రూప్ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అవైతే ముందుకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదైతే ఉంది. ఓకే, గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్స్ ఓకే, కానీ ఇక్కడ కొంచెం సార్లు ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ అయితే ముందుకు వచ్చేసింది. టైంకి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అన్ని గ్రూప్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో ఆ ఫోటో సెలెక్ట్ చేసి, ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి, ఈ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ప్రతి ఒక్కటి 1 by 1 చేంజ్ చేసుకోండి, మీకు ఇబ్బంది అయితే అసలు ఏముండదు. ఓకే, ఈజీగా అయితే మీరైతే 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఉందో దీనైతే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి.